మరి మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అనుకుంటే, మేషరాశి వాళ్ళకి 15 రోజుల్లో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తూ ఉన్నాయి. అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో రాహుగ్రహ సంచారం దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. ప్రధానంగా గురువు అనేటువంటి ఆయన మీకు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల బంధు విరోధము అని శాస్త్రం చెబుతోందనమాట. సో, మేషరాశి వాళ్ళు ఇక్కడి నుంచి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? మీ బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ ఒత్తిడి అనేటువంటిది కనబడే అవకాశాలుంటాయి. సిబ్లింగ్స్‌తో ఈ ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి అని చెప్పొచ్చండి. ఇదే కాకుండా పార్ట్నర్‌షిప్ వ్యవహారములు కానీ, చిన్న చిన్న మారిటల్ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా గురువు యొక్క దృష్టి 7వ దృష్టి 9వ స్థానమైనటువంటి ఈ యొక్క ధనస్సు మీద పడుతుంది కాబట్టి, మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు అవి తిరిగి రాబట్టుకోవడంలో మరింత జాగ్రత్త అనేటువంటిది గురుగ్రహ సంచారం వల్ల వహించాలి అని చెప్పొచ్చు. ఈ ప్రాబ్లం ఎవరికి కనబడుతూ ఉన్నా గురువు యొక్క బలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. పంచమంలో కేతు అనేటువంటి ఆయన అనుకూలించట్లేదండి. దీనివల్ల చిన్న చిన్న ఈ యొక్క సంతానం విషయంలో ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. ఇదే కాకుండా ప్రేమ వ్యవహారాల్లో ఒడిదుడుకులు అనేటువంటివి చూస్తూ ఉంటారు. ఈ ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. అయితే మంత్రశాస్త్రంలో ఉండి మంత్రశాస్త్రాన్ని అభ్యసించాలి అనుకునేటువంటి వాళ్ళు, మంత్ర సిద్ధి కోసం కోరుకునేటువంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ యోగము అని మేషరాశి వాళ్ళకి మనం చెప్పొచ్చు. అయితే అష్టమంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది అనుకూలిస్తోంది. 3rd అండ్ 6th లార్డ్ కాబట్టి ఇక్కడ ఈ 15 రోజుల్లో మీకు వ్యాపార రంగంలో విజయము అనేటువంటిది చూసే అవకాశాలు ఉంటాయి. బుధుడు అనుకూలించినప్పుడల్లా విద్యా పరంగా మంచి గ్రోత్ అనేటువంటిది వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి. అష్టమంలో బుధుడు అనుకూలిస్తున్నారు కాబట్టి ఆల్రెడీ వ్యాపారంలో నష్టాలు చూస్తున్నటువంటి వాళ్ళకైతే మరింత ఉపయోగకరంగా అభివృద్ధి పదంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. అయితే 9th శుక్రగ్రహ సంచారం అనుకూలిస్తోందండి. ఎప్పటి నుంచి 20వ తారీఖు దాటిన తర్వాత నుంచి, డిసెంబర్ 20వ తారీఖు దాటిన తర్వాత ఏదైనా బట్టలు కొనుక్కోవడం కానీ, ఈ యొక్క వస్తువు యోగం పట్టడం కానీ, ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ, శుక్రబలం అనేటువంటిది బాగుంది కాబట్టి సినీ నాటక కళారంగాలు ఏ కళాత్మకమైనటువంటి వృత్తుల్లో వ్యవహారం చేసేటువంటి వాళ్ళకి అద్భుతంగా కలగజేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే రవి కుజులు ఇద్దరూ కూడా మేషరాశి వాళ్ళకి యోగించట్లేదండి. అయినప్పటికీ కూడా 9వ స్థానం అనేటువంటిది భాగ్యస్థానము. భాగ్యంలో రవి అనేటువంటి ఆయన యోగించనప్పటికీ కూడా మంచి శుభ ఫలితాలే ఇస్తారు. అంటే పార్షియల్లీ అనుకూలిస్తోంది. రవి కుజ ఇద్దరూ కూడా 17th తరువాత నుంచి బాగుంటారు కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి రావడం కానీ, ఈ యొక్క సంతానం విషయంలో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం కానీ, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భాగ్యంలో ఉండేటువంటి రవి సమయానికి అనుకూలంగా పనులన్నీ కూడా చకచకా ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. సో, ఆ విషయంలో చాలా బాగుంది అని చెప్పొచ్చు.